హలో అందరికీ. మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మార్కెట్కి వెళ్తున్నాం. సంత అంటారు కదా, అక్కడికి కూరగాయలు తీసుకోవాలని చెప్పేసి మా బుడ్డోడిని తీసుకొని వెళ్తున్నా. అసలు వెళ్ళేటప్పుడు చుక్కలు కనిపించినాయి, అసలు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు. ఎందుకంటే చిన్నపిల్లలతో వెళ్ళాలంటే వాళ్ళకి మరీ సిటీలోని మేము ఇంట్లో నుంచి బయటికి రాకపోవటం వల్ల తనకి ఏదో స్వాతంత్రం వచ్చినట్టు ఎగ్జైటింగ్గా ఫీల్ అయిపోతున్నాం. అసలు ఆగనే ఆగట్లేదు. ఇటురా అంటే అటు వెళ్తాడు, అటురా అంటే ఇటు వెళ్తాడు. చూడండి, ఒరే బుడ్డోడా, ఏముందిరా గోడకాడ చింతండ్రి. వచ్చే మొత్తానికైతే మార్కెట్ దగ్గరికి వచ్చినాం. చూశారు కదా, రోడ్ల మీద కుప్పలు జనాలు, ట్రాఫిక్ చూడండి. సైడ్స్కి పెట్టుకొని వెజిటేబుల్స్ అమ్ముతున్నారు, ఫ్రెష్గా ఉంటాయి. ఇక్కడ దగ్గరలోని నాకు తెలిసిన వరకు అయితే దగ్గరలో పల్లెటూర్లు ఉంటాయి కదా, అక్కడ పండించిన కూరగాయలన్నీ ఇక్కడికి తీసుకొచ్చి రైతులు ఇక్కడికి వచ్చి అమ్ముతున్నారు. పాపం వాళ్ళు ఎంత కష్టంతో చూడండి, అక్కడ నుంచి వచ్చి ఇక్కడ గిట్టుబాటుకు అమ్ముకుంటున్నారు. రైతుల కష్టాలకి సపోర్ట్ చేయండి, కొంచెం వాళ్ళకి రేట్ల ధరలు పెంచి సపోర్ట్ చేయండి. ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడుతున్నారంటే వాళ్ళ వెనక కూడా అంతకంటే ఎక్కువ కష్టం ఉంటుంది కదా. మీకు తెలిసే ఉంటుంది రైతు కుటుంబాలు. నేనైతే రైతు కుటుంబంలో నుంచే వచ్చాను. మొత్తానికైతే తీసుకొని ఇంటికి వచ్చాము. కష్టాలు పడుకుంటాం మా బుడ్డోని ఎత్తుకొని. ఎక్కడ కుక్కలు కనిపించినా కానీ కుక్కలు, కార్లు ఇంకా బైక్స్ ఇలాంటివి అంటే చాలా ఇష్టం. అటో ఇటో చేసి ఇద్దరం కలిసి ఇవి తీసుకొని వచ్చినాం. మొత్తానికి కూరగాయలు ఇప్పుడు కూరగాయలు చదురుతుంటే మా బుడ్డోడు మంచిగా అందిస్తున్నాడు. నేను మంచిగా సదిరేస్తున్నాను ఫ్రిడ్జ్లో. మరి మీరు పిల్లగాళ్ళతో వెళ్ళేటప్పుడు ఎంతే కష్టపడుతున్నారా, ఇబ్బంది పడుతున్నారా? కష్టం అనుకోకుండా వాళ్ళని ఇష్టంగా వాళ్ళకి కావాల్సిన కొనిపించుకుంటూ ఆనందంగా ఇంటికి వచ్చి ఎంజాయ్ చేయండి పిల్లలతో. ఈ స్వీట్ మెమరీస్ జీవితాంతం ఉంటాయి కదా. సో ఇలాంటి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలాంటి ఛానల్స్ అయితే మనకి లైఫ్ లాంగ్ ఇలాంటి వీడియోస్ చూసుకునేటట్టు కనిపిస్తున్నాయి. సో థ్యాంక్ యూ ఫర్ యూట్యూబ్ ఛానల్. వై? బికాస్ ఎందుకంటే మనం వీడియో తీసి అప్లోడ్ చేసిన ప్రతి వీడియో జీవితాంతం మనకి గుర్తుండిపోయేటట్టు కనిపిస్తుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్.